హలో అండి, మీ అందరికీ ఒక విషయం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరికీ చాలా ఇష్టమైన వర్క్ ఏదైనా ఉంది అంటే మంచిగా షాపింగ్. ఏదో ఒక రిలాక్సేషన్ అవ్వడం కోసమో లేకపోతే దేనికైనా ఒక పండగకో పబ్బానికో ఏదైనా సరే మనం శారీస్ అనేది పర్చేస్ చేస్తాం. డ్రెస్సెస్ ఏదైనా కావచ్చు. బట్ ఈరోజు నేను చూసిన విషయం ఏంటంటే నాకు ఒక మేడం తీసుకొచ్చారండి. వీవింగ్ మిస్టేక్లో ఉన్న శారీస్ నేను పర్చేస్ చేశాను మేడం అని చెప్పేసి. సో కొంచెం మీరు ఎంబ్రాయిడరీ చేయండి అని చెప్పి తీసుకొచ్చారనమాట. సో ఇది మీకెందుకు చెప్తున్నాను అంటే ఇది వీవింగ్ మిస్టేక్ శారీ అనేది కాదండి. ఫస్ట్ ఏంటంటే వీవింగ్ మిస్టేక్స్ అనేవి ఇలా చిరిగిపోవు. వీవింగ్ మిస్టేక్స్ అనేవి ఏంటంటే వీవింగ్ చేసేటప్పుడు వీవింగ్ చేసేటప్పుడు ఏమైనా థ్రెడ్ మిస్టేక్ కానీ కలర్ కాంబినేషన్ మిస్టేక్ కానీ లేదంటే గ్యాప్స్ ఏమైనా వీవింగ్తో వచ్చినా అవి వీవింగ్ మిస్టేక్స్ అంటారు. ఇవి చూడండి ఎలా పెద్ద పెద్ద హోల్స్ అయిపోయినాయో శారీస్. ఇవి ఏంటంటే ఆన్ ఫోల్డ్స్లో అలా ఎక్కువ కాలం ఉంచేసిన లేదు అనుకుంటే లైటింగ్ షేడ్ ఎక్కువ పడిపోయినా ఇలా డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటాయండి. సో చూసారా చిన్న చిన్న హోల్స్ ఎలా పడిపోయినాయో మొత్తం. ఇప్పుడు ఇది ఎలా అంటే ఎక్స్పైర్డ్ అండి. ఇది శారీ అనేది ఎక్స్పైర్డ్. చూసారా ఇగో ఎలా అంటే చిరిగిపోతుంది. సో ఇది ఒక్కడే కాదండి, ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక మేడమ్ ఆన్లైన్లో చూసి పర్చేస్ చేశారంటండి. ఈ శారీ ఐ థింక్ 1000 అబౌవ్ అని చెప్పారు. సో చూసారా ఇలా ఇంత పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయండి. సో చాలా నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకే మీ అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి కలర్ షేడ్ చూసారా, కలర్ షేడ్ అయిపోయి ఎలా ఉందో చూసారా. ఇది ఎక్కడ చూడండి, ఈ ఫోల్డ్కి కలర్ షేడ్ ప్లస్ ఇలా లైన్ ఆన్ ఫోల్డ్ లైన్ షేడ్. ఇది చూడండి ఎలా పీక్కిపోయినాయో. సో ఇవి ఎందుకు మేడం ఇది మీకు చూపిస్తున్నాను అంటే వీవింగ్ మిస్టేక్ సేల్ ఆఫర్లో ఉంది అనుకొని వెళ్ళే వాళ్ళు మళ్ళాగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వీవింగ్ మిస్టేక్ అనేది వేరు, డ్యామేజెస్ అనేవి వేరు, సో ఎక్స్పైరీ అనేది వేరు అనమాట. సో శారీస్ కూడా ఎక్స్పైరీ ఉంటుందా అంటే క్లాతింగ్ కూడా ఎక్స్పైరీ అనేది ఉంటుందండి. సో చూడండి ఇలా ఆన్ ఫోల్డ్లో కలర్ షేడ్ చిరిగిపోయి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది, అది చిరిగిపోతూ ఉంటుంది కదా, అది ఎక్స్పైర్డ్ అనమాట. సో ఇలాంటివి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. ఎందుకు అంటే పర్చేస్ చేసిన తర్వాత మనం బాధపడే కన్నా పర్చేస్ చేయక ముందు మనం ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. జస్ట్ ఒక ఇంటిమేషన్ అవేర్నెస్ కోసం. సో మీలో కూడా శారీస్ పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళు మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి. జస్ట్ ఐడియా అనేది వస్తుంది ఎలా పర్చేస్ చేయాలి, వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.